శ్రీమాత్రే నమః. ఇంటి దైవం ఎవరో తెలియదు, కులదైవం అయితే అసలు మనకి తెలియనే తెలియదు. వాళ్ళిద్దరినీ వదిలేసి మనకి ఇష్టం వచ్చిన దేవుణ్ణి కొలుచుకుంటాం. మన ఇష్టదైవాన్ని కొలుచుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇంటి దైవాన్ని కులదైవాన్ని పొరపాటును కూడా మనం మర్చిపోకూడదు. మహాస్వామి వారు ఎన్నో ప్రసంగాల్లో చెప్తారు, కులదైవాన్ని ఇంటి దైవాన్ని మర్చిపోకండి, మీకు వచ్చే కష్టాలు నష్టాలు ఎన్నో వాటికి కారణం ఇంటి దైవాన్ని మర్చిపోవటమే. మీరు ఇంటి దైవాన్ని మర్చిపోకండి, కాస్త కష్టమైనా సరే వాకబు చేసి మీ ఇంటి దైవం ఎవరు మీ కులదైవం ఎవరు కనుక్కోండి అని చెప్పి మహాస్వామి వారు చెప్తారు. అలా ఒక ఆయన ఇంటి దైవాన్ని మర్చిపోయారు. ఆయన జీవితంలో ఏం జరిగింది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక భక్తుడు కంచి మఠంలోకి ప్రవేశిస్తూ తూలుతూ తడబడుతూ కింద పడిపోయాడనమాట. అతని అవస్థ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ పట్టుకుంటారు. అయినా అతను నోట్లో నుంచి రక్తం కక్కేసుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ భయం వేస్తుందనమాట. అక్కడ రేగిన కలకలం పరమాచార్య స్వామి వారి చెవులని చేరింది. అక్కడ ఉన్న పరిచారకుడిని చూసి మహాస్వామి వారు అడుగుతారు, ఎందుకంత అలజడి అక్కడ అని. మఠం మేనేజర్ ఏమో మహాస్వామి వారితో చెప్తారు, ఎవరో భక్తుడు రక్తం కక్కేసుకున్నాడు అని చెప్పి చెప్తారు. అప్పుడు మహాస్వామి వారు అంటారనమాట, అతని దేవురు ఎక్కడి నుంచి వస్తున్నారు అని. అతను తిరుచి దగ్గరలో ఒక పల్లెటూరు నుంచే వచ్చాడట. చిదంబరంలోని నటరాజస్వామి వారిని దర్శించుకుని కాంచీపురానికి కూడా వచ్చాడు. సరే మహాస్వామి వారు ఏం చెప్తారంటే, వెళ్ళండి అతన్ని డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళండి అని చెప్పి చెప్తారు. సరే డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్తే రక్తం కాకోకున్నాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తే, బహుశా ఇది హెమోరేజ్ అయ్యి ఉండొచ్చు, హాస్పిటల్లో చేర్పించండి అని చెప్పి డాక్టర్ చెప్తాడు. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మహాస్వామి వారి దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్తారనమాట. అప్పుడు మహాస్వామి వారు ఏం చెప్తారు అంటే, ఇది హెమరేజ్ కాదు, ఇదే సిచ్యువేషన్ ని మన పెద్దవాళ్ళని అడిగితే, అంటే మన నానమ్మనో అమ్మమ్మనో అడిగితే వేడి చేసిందిరా నీకు అంటుంది. ఇంకొంతమంది ఏమో దృష్టి దోషం వల్ల తగిలింది లాగా జరిగిందని చెప్పి చెప్తారు. నాకు తెలిసి ఈ పెద్ద మనిషి వారి ఇంటి దైవం తిరువాచూర్ మధురకాళి అమ్మన్. ఇప్పుడు వీళ్ళకి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఇంటి దైవం విషయం గుర్తులేదు, వీళ్ళు అమ్మవారిని భక్తితో కొలవటం లేదు. మీరు ఏం చేస్తారంటే, ముందు ఇక్కడ కంచి కాళిక అమ్మవారు ఉన్నారు కదా, అమ్మవారికి పూజ చేసి ప్రసాదం ఇతనికి ఇవ్వండి, అంటే ఈ రక్తం కక్కుకున్నాడు కదా అతనికి ఇవ్వమని చెప్తారు. చెప్పిన తర్వాత మహాస్వామి వారు ఏమంటారంటే, ఇతను చిదంబరం వెళ్ళాడు కానీ తిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోకుండా ఇక్కడికి వచ్చాడు, అది తప్పు కదా. కాళికాదేవి వీళ్ళ ఇంటి ఆరాధ్య దైవం, మరి అలాంటప్పుడు కాళికాదేవిని భక్తితో కొలవాలి కదా అని చెప్పి, సరే తనకు ఆరోగ్యం బాగున్న తర్వాత చిదంబరం వెళ్ళి తిల్లై కాళి అమ్మవారిని దర్శించుకోవాలి అతను అని చెప్పి వైద్యులు చెప్పినట్టు ఇతను అధిక రక్తపోటుతో బాధపడుతున్నాడు, అందుకే రక్తం కక్కుకున్నాడు. కాబట్టి ఇతని తిండిలో సాధ్యమైనంత వరకు ఉప్పు తగ్గించేయాలి అంటూ మహాస్వామి వారు కొన్ని సూచనలు చేస్తారు. కాంచీపురం వెళ్ళి అమ్మవారి దేవస్థానం నుంచి కుంకుమ తెచ్చి ఆ పెద్ద మనిషి నుదుటి మీద రాస్తారనమాట. అక్కడ శ్రీమఠంలో వాళ్ళు అతన్నేమో హాల్లో పడుకోబెడతారు. పరమాచార్య స్వామి వారు చెప్పినట్లుగానే తరచుగా అతనికి చల్లటి నీటిని కొంచెం కొంచెం తాగడానికి ఇచ్చారనమాట. హాయిగా పడుకున్నాడు. పడుకోడా మహాస్వామి వారి సన్నిధిలో ఉన్నాడు. హాయిగా నిద్రపోక ఇంకేం చేస్తారు చెప్పండి. మరుసటి రోజు ఉదయం అతను మామూలుగా మాట్లాడాడు. రాత్రంతా విశ్రాంతి తీసుకోవటం వల్ల కాస్త ఉత్సాహం వచ్చింది అతనిలో. మహాస్వామి వారి దగ్గర ప్రసాదం తీసుకుని మేనేజర్ గారికి ధన్యవాదాలు తెలిపి అతను వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్య లేదని మేనేజర్ గారికి ఉత్తరం కూడా రాశారట. అందులో ఒక మాట చెప్పారు, నేను ఇంకెప్పుడు మా ఇంటి దైవాన్ని మరిచిపోను. కానీ నాకు ఈనాటికి అర్థం కాని విషయం ఏంటంటే, మహాస్వామి వారికి ఎలా తెలుసు నేను చిదంబరంలో తిల్లైకాళి అమ్మవారిని దర్శించుకోలేదని? అది అంతు చిక్కని విషయంగా ఉంది అని అన్నారు అతను. దాంట్లో అంతు చిక్కకపోవటానికి ఏముంది చెప్పండి. పరమాచార్య స్వామి వారు అపర శంకరులు. ఎక్కడ ఎప్పుడు ఏది ఎలా జరుగుతుందో ఆయనకి మాత్రమే తెలుస్తుంది, ఆయన మాత్రమే తెలుసుకోగలరు. మనం మన ఇంటి దైవాన్ని మరిచిపోతున్నాం. తరతరాలుగా మన చేత పూజింపబడుతూ మనల్ని రక్షిస్తున్న దైవం గురించి కనీసం ఆలోచన చేయటం లేదు. ఇంటి దైవాన్ని ఎప్పటికీ మరిచిపోకూడదు. తల్లిదండ్రులు కూడబెట్టిన ఆస్తి కావాలి కానీ వాళ్ళు అర్చించిన దైవం మాత్రం మనకి వద్దు. ఆ దైవాన్ని వదిలేసి మనకి ఇష్టమైన వాళ్ళని పూజించుకుంటాం. నీ ఇష్టమైన వాళ్ళని పూజించుకో, కానీ నీ కులదైవాన్ని ఇంటి దైవాన్ని మాత్రం మరిచిపోవద్దు. వేరే మతంలో ఏదో ఉందని, వేరే సంప్రదాయాలలో ఏదో ఉందని
పరిగెడుతూ పోతే, నీ కులదైవాన్ని నీ ఇంటి దైవాన్ని మరిచిపోతే నీకొచ్చే కష్టాలు బాధలు ఎవ్వరూ తీర్చలేరు. ఇది జగమెరిగిన సత్యం. ఇది నేను చెప్పిన మాట కాదు. కులదైవాన్ని ఇంటి దైవాన్ని మరిచిపోవద్దు అని పరమాచార్య స్వామి వారే చెప్పారు. ప్రయత్నపూర్వకంగా అయినా సరే, కష్టంగా అయినా సరే ప్రయత్నించి ఇంటి దైవం ఎవరు, కులదైవం ఎవరు తెలుసుకుని పూజించండి. మనకి ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కష్టాలకి కారణం మనం ఇంటి దైవాన్ని కులదైవాన్ని పూజించకపోవటమే. ఇలా ఎంతోమంది మహాస్వామి వారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఇంటి దైవాన్ని కొలవండి, కులదైవాన్ని కొలవండి అని చెప్పి వాళ్ళ జీవితాల్లో వచ్చే కష్టాలని తొలగించే ప్రయత్నం మహాస్వామి వారు ఎన్ని చేశారో. మహాస్వామి వారు చెప్పిన మాటలని తూచా తప్పకుండా పాటించినట్లయితే మన జీవితం అద్భుతంగా మారిపోతుంది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం.